తప్పిపోయి దేవుని యొక్క ప్రణాళిక మరిచిపోయి ఇచ్చిన జ్ఞానం, ఇచ్చిన బలం, ఉంచిన స్థితి అన్నిటినీ విస్మరించి ఇష్టానుసారంగా పరిగెడుతున్నా సరే ఆఖరి క్షణంలో దేవుడు మరలా అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు పుట్టావో నువ్వు మర్చిపోవద్దు. నువ్వేం చేస్తున్నావో నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉండవలసిన వాడివి, ఏ స్థలంలో ఉన్నావు, నీకు ఇచ్చిన బలాన్ని నువ్వు ఎవరికి ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు? సంసోను జీవితం మనకు హెచ్చరిక. దేవుడు చూపిన కృపకు ఒక మచ్చు తునక. దేవుని కృప ఎలాంటిదో మనకు చెప్పడానికి ఒక మచ్చు తునకగా ఇలాంటి దౌర్భాగ్యం కూడా నేను కృప చూపించాను. అయితే వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన కృప నిరంతరం ఉండును. ఆనాడు చూపిన కృప ఆగిపోలేదు. ఈరోజు కూడా నీ నాలుకను కాచుకోకుండా, నీ శరీరం కళ్ళును కాచుకోకుండా ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ వచ్చావు చూడు, ఇంకా కృపతో చేతులు చాపుతున్నాడు.